ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 9 లక్షల మంది. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అనునిత్యం కావాలన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా చేర్చిన నంద్యాల జిల్లా పోలీసులు. కర్నూలు క్రికెట్ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులను ఘనంగా సన్మానించిన ఆలగడ్డ టౌన్ ఎస్ఐ నగినా. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. శక్తి యాప్ ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాములు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మానవ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ప్రక్రియను అనునిత్యం భాగస్వామ్యం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో దాదాపు 5,500 మంది హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మే 21 నుండి ఈ నెల 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,500 ప్రదేశాల్లో దాదాపు 9 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారని కలెక్టర్ తెలిపారు. పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయిన ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పతంజలి, రామచంద్ర మిషన్, యోగా చైతన్య మండలి తదితర సంస్థల నుండి యోగా శిక్షకులచే గ్రామ మండల స్థాయిలో అనేక మందికి శిక్షణ ఇచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరి చేత యోగాసనాలు వేయించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ట్రైనర్ల బృందాలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్, మెడికల్, ఆయుష్ శాఖలు గత నెల రోజుల నుండి యోగా విన్యాసాలలో అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు నిర్వహించే పనులు ఆన్లైన్లో నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేశారన్నారు. యోగా కార్యక్రమంపై జిల్లా స్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించామన్నారు. మన జిల్లాలో తయారు చేసిన వీడియోకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అలాగే బనగానపల్లి బృందం తయారు చేసిన స్క్రిప్ట్కు రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతి వచ్చింది. యోగాంధ్రపై 6 ఉత్తమ గేయాలను అప్లోడ్ చేశామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో విజయ దుర్గా బృందం వారు భారత ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసా పత్రం అందుకున్నారన్నారు. అలాగే ఆజాద్ కే అమృత్ మహోత్సవంలో వారు రాసిన కవితకు 6 లక్షల బహుమతి అందుకున్నారన్నారు. ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హెల్తీ వెల్తీగా చూడాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జిల్లా యంత్రాంగం అంతా కృషి చేసిందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పాత్రికేయులు, మీడియా, ప్రసార మాధ్యమాలు జిల్లా యంత్రాంగానికి ఎంతో సహకరించారని ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యోగా గురువులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ యశోధర, ఆర్డీఓ విశ్వనాథ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మస్కట్లో చిక్కుకుపోయిన నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన మహిళను నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా చొరవతో నంద్యాల పోలీసులు సురక్షితంగా చేర్చారు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణాకి కొద్ది రోజుల క్రితం మస్కట్లో ఉన్న చాగలమర్రి గ్రామానికి చెందిన హుసేనమ్మ అనే మహిళ ఒక సెల్ఫీ వీడియోను పంపింది. ఆ వీడియోలో ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బతకలేనని, తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతతో పరిగణించిన జిల్లా ఎస్పీ వెంటనే ఆలగడ్డ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలగడ్డ పోలీసులు చేపట్టిన విచారణలో చాగలమర్రికి చెందిన హుసేనమ్మ భర్త 2024లో మరణించడంతో కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆమె మస్కట్ వెళ్లినట్టు తెలిసింది. మొదట ఆమె ఓ ఇంట్లో మేడీగా పనిచేశారు. అయితే ఆ ఇంట్లో వంట చేస్తుండగా ఆమె నైటీకి నిప్పంటింది. ఈ ఘటనలో ఆమె కడుపు భాగానికి గాయం అవడంతో తాను పనిచేయలేకపోయారు. పనికి వెళ్లలేని స్థితిలో యజమాని ఆమెను తొలగించారు. అనంతరం ఆమె ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా శరీరానికి బాధ ఉండటంతో ఎక్కడా ఉద్యోగం లభించలేదు. దీనివల్ల ఆమె ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించింది. ఈ విషయంలో అలర్ట్గా స్పందించిన ఆలగడ్డ పోలీసులు సంబంధిత ఏజెంట్లతో మిగిలిన వ్యక్తులతో సంప్రదించి ఆమె కోసం విమాన టికెట్లను బుక్ చేయించారు. సమాచారం అందిన 48 గంటల్లోనే ఆమెను గుర్తించి తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసి చాగలమర్రిలో ఆమె కుటుంబానికి సురక్షితంగా చేర్చారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మార్గనిర్దేశంలో ఆలగడ్డ పోలీసులు చూపిన శీఘ్ర స్పందన మరియు చక్కటి నిర్వహణ మహిళల రక్షణ పట్ల నంద్యాల జిల్లా పోలీసుల కమిట్మెంట్ టు ఉమెన్ సేఫ్టీ స్పష్టంగా చాటుతోంది. ఈ సందర్భంగా తనను మస్కట్ నుంచి సొంత గ్రామానికి చేర్చిన జిల్లా పోలీస్ అధికారికి, ఆలగడ్డ డీఎస్పీకి, రూరల్ సీఐకి మరియు చాగలమర్రి ఎస్ఐకి హుసేనమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని స్థితిలో యాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు. అదే కాకుండా ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్లో ఏమంటే మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీరు సేఫ్గా వెళ్ళడానికి ఈ ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కనుక మీరు వినియోగించుకుంటే కమాండ్ కంట్రోల్ నుంచి మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా సర్వైలెన్స్ చేసి మీరు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు మనం ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. అదే కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు నైట్స్ కానీ ఈవినింగ్స్ కానీ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సాస్ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే వెంటనే శక్తి టీమ్స్, దగ్గరుండే పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి మీ సమస్యని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇంటెన్స్ వాళ్ళ మీద కేసు పెట్టి కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ టు యూజ్ దిస్ శక్తి టీమ్ సర్వీసెస్. అదే కాకుండా 112 కాల్ కూడా మీరు కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబరు మనకి ఇంతకుముందు 100 ఎలా ఉందో 112 అని మనకి శక్తి టీం నెంబర్ ఉంటుంది. మీరు ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 112 కూడా కాల్ చేసి మీ ఫిర్యాదు చెప్పచ్చు. వెంటనే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు హుసేనమ్మ గారు మనతో ఉన్నారు. మీరు మీడియా మిత్రులు ఎవరైనా అడగాలంటే అడగచ్చు. ఏ రంజాను, ఏ సంవత్సరం? ఒక్క నిమిషం. రంజాన్ స్టార్ట్లో పోయినాను అనమాట. అంటే ఒక పొద్దు స్టార్ట్ అప్పుడు పోయినాను. పోయి వంట చేస్తుండగా నాకు ఈ ఒళ్ళు కాలితే నాకు ఇంకోసారి పెట్టినా కూడా అక్కడ చేయలేకపోయాను. చేయలేని వాళ్ళ ఆడ తిండి కూడా సరిగ్గా లేదు, తిండి పెట్టడం కూడా సరిగ్గా లేదు అని ఆఫీసర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎటకారంగా మాట్లాడుతుంది. అయినా కూడా అలాగే ఉన్నాయి, ఇంకా పెడతామని వెయిట్ చేశారు కానీ వాళ్ళు పెట్టలేదు. నాకు ఇద్దరు పిల్లలు, నా పేరు హుసేనమ్మ, నాకు ఇద్దరు పిల్లలు. కర్నూలు జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన రిష్వా హర్షిని అండర్-15, సాయి నిఖితారెడ్డి అండర్-23లను ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ నాగిని మరియు హెడ్ కానిస్టేబుల్ కోటి ఆళ్లగడ్డ పట్టణంలోని సోమన రమణారెడ్డి ఆర్ఆర్ అకాడమీ సంయుక్తంగా శాలువా మరియు ప్రోత్సాహక బహుమతితో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ నగిన మాట్లాడుతూ ఆళ్లగడ్డకు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాజకీయ పరంగా, శిల్పకళాపరంగా ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, వాటికి అనుగుణంగా సోమల రమణారెడ్డి ఆర్ఆర్ అకాడమీ నిర్వాహకులు ఎస్విఎన్ హరిప్రసాద్ రెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆళ్లగడ్డలో అకాడమీ ఏర్పరిచి ఎంతో మంది క్రీడాకారులు గత 3 సంవత్సరాల నుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం చాలా గొప్ప విషయమన్నారు.
జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఇంకా మంచి శిక్షణ తీసుకుని ఆలగడ్డ పేరును దేశ స్థాయిలో తీసుకురావాలని, ఆలగడ్డలో ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని శిక్షణ ఇచ్చినటువంటి కోచ్ డిపి సుబ్బారాయుడు, శేషు వారు అభినందనీయులన్నారు. కోటి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడం విషయంలో రమణారెడ్డి చేసిన సేవలను కొనియాడదగిన వారన్నారు. వారి అడుగుజాడల్లోనే తాము క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, దానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ డిపి సుబ్బారాయుడు, శేషు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి జిల్లాకు రెవెన్యూ పరంగా మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో రెవెన్యూ దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు కామేశ్వర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేసి ప్రజల మన్ననలు పొందేలా రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు. 1786వ సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి ప్రతిగా ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మౌర్యులు కాలంలో కౌటిల్యుడు రెవెన్యూ హోదాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగిందన్నారు. రెవెన్యూలో ఉన్న లోపాలను సరిచేస్తూ ముందుకు వెళ్ళగలిగితే రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి పదవికి వన్న తెచ్చేలా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు. రెవెన్యూ యంత్రాంగం మీద ఉన్న నమ్మకంతో ప్రజలు మన దగ్గరికి వస్తారని, వారితో సహృదయంతో మెలగాలన్నారు. అంతేకాకుండా మిగతా శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ద్వారా జిల్లా ముందంజలో ఉంటుందన్నారు. ఏ రోజు పని ఆ రోజు పని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. జిల్లాలో రెవెన్యూ సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయమని తహసీల్దార్లు కోరడం జరిగిందని, అందుకు విడతల వారీగా శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్గా రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో సహాయ సహకారాలు అందజేసిన అధికారులకు కలెక్టర్ గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖపై ప్రజలకు ఎంతో గుర్తింపు ఉందని, అందుకు నాణ్యతతో ప్రజలకు సేవలు అందజేయాలన్నారు. ఏదైనా సమస్య మీ దృష్టికి వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాలనే కోణంలో కాకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా కృషి చేయాలన్నారు. తహసీల్దార్లకు ఉన్న ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ను ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలని తెలిపారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్లు రెవెన్యూ శాఖలో వారి అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా డోన్ ఆర్డీఓ కార్యాలయం ఎండిఎం అంజన్ బాబు చేసిన మిమిక్రీ, పారడీలు అందరినీ ఉత్సాహపరచగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రెవెన్యూ శాఖలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శాలువాతో సత్కరించారు. అదేవిధంగా పదవీ విరమణ పొందిన రెవెన్యూ సిబ్బందిని కూడా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శాలువాతో సత్కరించారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు మెమోంటోను అందజేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ మరియు జిల్లా నేర గణాంకాల సేకరణ విశ్లేషణ నిర్వహణ సంస్థ డీసీఆర్బీ పోలీసు అధికారుల సమక్షంలో జిల్లాలోని కోర్టు కానిస్టేబుల్, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అధికార సిబ్బందితో స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు పెండింగ్ కేసుల స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసు నమోదు చేయడం, ముద్దాయిలను అరెస్ట్ చేయడం, ఛార్జ్ షీట్ వేయడం ఒక ఎత్తు అయితే కోర్టులో విధి విధానాలను సరిగ్గా పాటించి కేసును నిరూపణ చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లదే కీలకమైన బాధ్యత కావున ప్రతి కేసు నిరూపణ చేయుటకు చిత్తశుద్ధితో పనిచేసి బాధితులకు న్యాయం చేయవలసిన మహత్తర బాధ్యత మీదేనన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్, పాత పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు సంబంధిత వ్యక్తులకు అందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత పెండింగ్ కేసుల విచారణ పూర్తి అయ్యేటట్లు కోర్టు సూచనల మేరకు పనిచేయాలన్నారు. పోలీసుల అలసత్వం వలన కోర్టులో విచారణ పెండింగ్ లేకుండా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ వారు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేసు నిరూపణ వచ్చే విధంగా దర్యాప్తు అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆ రికార్డులను కోర్టు కానిస్టేబుళ్లు జాగ్రత్త పరచాలని, కేసు విచారణ సమయంలో సాక్షులు, సాక్ష్యాధారాలు, రికార్డులను కోర్టు కానిస్టేబుల్ కోర్టులో పొందుపరచాలన్నారు.
దర్యాప్తు అధికారులు కేసు విచారణకు హాజరయ్యేలాగా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ వారు బాధ్యతాయుతంగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విధులను సమర్థవంతంగా నిర్వర్తించి కేసులు నిరూపణ చేస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టతను ప్రజలలో పెంపొందింపజేయాలని కోర్టు కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. నిజాయితీగా బాగా పనిచేసే వారికి రివార్డులు ఇస్తామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ మరియు సబ్ డివిజనల్ శక్తి టీం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జయరాం తన సిబ్బందితో ఎన్జీఓస్ కాలనీ నలంద జూనియర్ కాలేజ్ నందు అక్కడ చదువుతున్న ఆడపిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం ప్రాధాన్యత 112 మరియు 1030 సైబర్ నేరాలపై అవగాహన, ఫోక్సో చట్టాలపై అవగాహన, చైల్డ్ మ్యారేజెస్, ఈవ్ టీజింగ్ మరియు ర్యాగింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అమ్మాయిలు తమ సెల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, వారికి శక్తి యాప్ యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. కార్యక్రమంలో సబ్ డివిజనల్ శక్తి టీం మరియు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ శక్తి టీం సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నలంద కాలేజ్ ప్రిన్సిపాల్ని సిఐ అభినందించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 7 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులు, సందర్శకులు, అధికారుల, సిబ్బంది తదితర దాహార్తి అవసరాలను తీర్చేందుకు ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిషత్ 7 లక్షలు విడుదల చేసిందన్నారు. గంటకు 500 లీటర్ల సరఫరా అయ్యే మినరల్ వాటర్తో పాటు బోర్వెల్, పంపు సెట్టు, షెడ్ తదితర మౌలిక సదుపాయాలతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, భూగర్భ జలశాఖ డీడీ రఘురాం, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 9 లక్షల మంది. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అనునిత్యం కావాలన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా చేర్చిన నంద్యాల జిల్లా పోలీసులు. కర్నూలు క్రికెట్ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులను ఘనంగా సన్మానించిన ఆలగడ్డ టౌన్ ఎస్ఐ నగిన. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. శక్తి యాప్ ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాములు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.